first year in Cairo of Institute. The subject is English and the story is The Gift of Hansel. Here the author name is William Sidney Potter. Pen name Poem. స్టోరీ వచ్చేసి క్రిస్మస్ రోజు వాళ్ళ పార్ట్నర్కి గిఫ్ట్ ఇవ్వాలి. సో వాళ్ళు ద క్యారెక్టర్స్ డెలా అండ్ జిమ్ వీళ్ళు ఒక టౌన్లో ఉంటున్నారు అండ్ దే ఆర్ వెరీ పూర్, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. జిమ్ దగ్గర ఒక పాకెట్ వాచ్ ఒకటే ఉంది అండ్ డెలా వచ్చేసి లాంగ్ హెయిర్. వాళ్ళు లీడ్ చేసే లైఫ్ కూడా చాలా చాలా పూర్గా ఉంటుంది అండ్ డెల్లా తన పార్ట్నర్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది క్రిస్మస్ డే రోజున. సో ఆ ముందు రోజు డెల్లా ఏం చేస్తుందంటే ఓకే నేను నా పార్ట్నర్కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి తన సేవ్ చేసిన మనీ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేస్తుంది. సో ఆ మనీ వచ్చేసి నియర్లీ $1 ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకా డెల్లా దాన్ని చూసి చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఓకే మనం ఏం గిఫ్ట్ ఇవ్వలేమా అని చెప్పేసి సో దెన్ డెల్లా డిసైడెడ్ టు డొనేట్ హర్ హెయిర్. సో డెల్లా ఒక ఉంటాయి కదా లైక్ షాప్స్, హెయిర్ డొనేషన్కి సంబంధించి చాలా షాప్స్కి వెళ్ళి షీ డొనేటెడ్ హర్ హెయిర్ and the hair was so curly and shiny, too long, and so she asked the shop owner that I want to sell my hair, will you buy that? And the shopkeeper said okay, I will buy it with $20. So Della got, now Della is having $21.87. With that, Della bought a platinum chain because Jim has a gold pocket watch, right? So దానికని Della platinum chain కొందామని చూస్తుంది. దానికని చాలా షాప్స్ తను చూస్తుంది. చూసాక దానికి ఒక ప్లాటినం వాచ్ నచ్చి చైన్ నచ్చి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత షీ ప్యాక్డ్ ఇట్ అండ్ షీ ఈస్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద హౌస్ ఆఫ్ హర్ అండ్ సో దెన్ లేటర్ జిమ్ కేమ్. సో జిమ్ వచ్చాక ఏమైందంటే జిమ్ వాజ్ షాక్డ్ బికాస్ డెలా కట్ హర్ హెయిర్ రైట్. ఓకే, now the Jim was very expressionless and he asked her that she asked her నేను ఇలా కూడా బాగాలేనా ఎందుకు అలా ఎక్స్ప్రెషన్లెస్గా పెట్టావు ఫేస్ అని అడిగితే జిమ్ అన్నాడు నేను నీకోసం టోటాయిస్ షెల్తో చేసిన కోంబ్ అండ్ క్లిప్స్ తీసుకొచ్చాను బట్ నువ్వు ఇలా హెయిర్ కట్ చేస్తావు కదా సో అందుకే నేను ఇలా ఎక్స్ప్రెషన్లెస్ అయిపోయాను అని చెప్పేసి అంటాడు. అని తర్వాత వాళ్ళకి ఒక సోఫా సెట్ లాగా ఉంటుంది. సో he sat there and Della asked him that give me your pocket watch and Jim said నేను దాన్ని అమ్మేసి నేను నీకు ఇవన్నీ కొన్నాను అంటే ఓకే నేను నీకోసం ప్లాటినం చైన్ తీసుకొచ్చాను వాచ్కి పెట్టుకుంటావు కదా అని చెప్పేసి బట్ నువ్వు చేస్తావు కదా సో అందుకే కొంచెం డిసప్పాయింట్గా ఉంది అని చెప్పేసి అంటాడు. అయిన తర్వాత డెల్లా అనేది ఓకే నాకు హెయిర్ మళ్ళీ గ్రో అయింది నేను అప్పుడు నేను దీన్ని యూజ్ చేయగలను అని చెప్పిన తర్వాత ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ లవ్ sacrifices affection.